సింహాచలం పంచగ్రామాల సమస్యపై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు చొరవతో పంచగ్రామాల వివాదానికి ముగింపు పడిందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యకు ఇవాళ సీఎం రివ్యూతో ఫుల్ స్టాప్ పడింది అంటున్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కోర్టు కేసుల విత్డ్రాకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఆలయ భూములకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు అనువంశిక ధర్మకర్త కూడా అంగీకరించారు. దీంతో త్వరలోనే వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి అంటున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. సింహాచలంలోనే సమావేశం ఏర్పాటు చేసి పట్టాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి సమక్షంలో దానికి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టగలిగాం. దీని మీద ఇప్పటికే పలు దఫాలుగా ఎండోమెంట్ మినిస్టర్ గారు అలాగే ఇతర కన్సర్న్ అధికారులతో కలిపి మీటింగ్లు పెట్టుకొని దాన్ని మొత్తం కూడా రిపోర్ట్ తయారు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో అటు రెవెన్యూ అలాగే ఎండోమెంటు అలాగే సీఎంఓ అందరితో కలిపి విశాఖపట్నం సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి దాని మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా సంతోషంగా తప్పకుండా దీన్ని మనం పరిష్కారం చేయాలి, 12,000 మంది పైగా దీనివల్ల ఎఫెక్ట్ అవుతా ఉన్నారు, దీనికి పర్మనెంట్గా సొల్యూషన్ చూపించాలి కాబట్టి ఎటువంటి పెండింగ్ లేకుండా వెంటనే దీన్ని కోర్టులో అది అఫిడవిట్ ఫైల్ చేసి దాని పరిష్కారం చూపించండి. త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి ఆ సింహాచలంలో దీనికి అందరూ కూడా ఎవరైతే ఇప్పటిదాకా దీనివల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా ఆ పట్టాల పంపిణీ లాంటి కార్యక్రమం కూడా చేసి ప్రజల యొక్క దీన్ని చేర్చుకుందామని కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చిరకాల సమస్య. విశాఖపట్నం ఎవరు వచ్చినా కూడా ముందు ఈ 5 కాన్స్టిట్యున్సీలో భీమిలి కానీ లేకపోతే ఈస్ట్ కానీ నార్త్ కానీ వెస్ట్ కానీ పెందుర్తి కానీ అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ పంచగ్రామాల సమస్య ఉంది. ఇట్లన్నిటి కూడా ఒక్క డిస్ట్రిక్ట్ ఈరోజు పర్మనెంట్గా పరిష్కారం లభించింది. చాలా చాలా సంతోషకరమైన వార్త. 5 అసెంబ్లీ 2 లోక్సభ సెగ్మెంట్లలో ఉన్న అడవివరం, వెంకటాపురం, వేపగుంట, చీమలపల్లి, పురుషోత్తపురం ఇవే పంచగ్రామాలు. దశాబ్దాలుగా ఈ 5 గ్రామాల భూ పోరాటం కొనసాగుతూనే ఉంది. సింహాచలం ఆలయ ధూపదీప నైవేద్యాల కోసం విజయనగరం రాజులు ఇచ్చిన 27 గ్రామాల్లో 22 గ్రామాల రైతులకు 1951లో పూర్తి హక్కులు ఇచ్చారు. కానీ పంచగ్రామాల వివాదం వివాదంగానే ఉండిపోయింది. ఈ పంచగ్రామాల సమస్యకు ఇప్పుడు ముగింపు పలుకుతోంది చంద్రబాబు సర్కార్. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే అనేకసార్లు రివ్యూ మీటింగ్స్ జరిగాయి. సమస్య పరిష్కారానికి అనేక మార్గాలు కూడా అన్వేషించారు. ఇరు వర్గాల సహకారంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు పట్టాలిచ్చి ఆలయానికి ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.